హాయ్ అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, మీకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను అంతే. అది ఏమిటంటే ప్రకృతి గురించి. ప్రకృతి శక్తి ఈ సృష్టిలో చాలా విపరీతమైనది, చాలా శక్తివంతమైంది. కాకపోతే కన్నెర చేస్తే ఏదో ఇలా ఉంటుంది, శాంతగిస్తే ఏదో అలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఈ రోజుల్లో రాబోయే తరాల వారికి ఒక చిన్న సందేశం, ఒక మంచి సందేశం, చిన్న మొక్క, ఒక్క మొక్క నాటిపించండి. భవిష్యత్తులో భావితరాలు క్షేమంగా మంచి జీవితం గడుపుతారు. లేదు, చెట్లను, ప్రకృతిని మనం వెంటాడే దాన్ని నాశనం చేయకపోతే రాబోయే కాలంలో ప్రకృతి కన్నెర చేస్తే జీవన విధానం మారిపోవచ్చు. ప్రజల జీవన విధానం అంతా అస్తవ్యస్తమైపోవచ్చు. దయచేసి సోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒక్కసారైనా మీ లైఫ్లో ఒక్క మొక్క నాటండి. చెట్టును కాపాడండి, చెట్టును పెంచండి, ప్రకృతిని పూజించండి, ఆరాధించండి. ఇది ఒక సలహా అని చెప్పట్లేదు, ఒక నీతి వాక్యాలు మాకు చెప్తున్నాడు ఈ మీడియాలో అనుకోవద్దండి. 10 మంది క్షేమం కోసం యావత్ దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి. ఈ కరువు విపత్కర పరిస్థితిలో దేశం సస్యశ్యామలంగా వెళ్ళాలంటే ఒక పచ్చని మొక్క మీ అందమైన, సున్నితమైన, కష్టమైన చేతితో ఒక మొక్క నాటండి ప్రతి ఒక్కళ్ళు. అది రేపటి భావితరాలకు మీ చేయి ఆపన్న హస్తమవుతుంది. ప్రకృతి పచ్చదనం ఉంటుంది, తగినంత వర్షాలు పడతాయి, తగినంత నీటి తేమ ఉంటుంది. ఇలా కరువు వచ్చి బాధపడే కన్నా భావితరాల వారికి మంచి సందేశం ఇవ్వండి. ఒక పచ్చని మొక్క నాటండి. నాకేమొస్తుందని మటుకు ఆలోచించొద్దండి. ఒక్క మొక్క నాటండి. అది మీ వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు ఎంత పుణ్యమో ఒకసారి ఆలోచించుకోండి. అది భగవంతునికి సేవ చేసినట్టు అవుతుంది. ఇది నా మంచి సున్నితమైన నా ఆలోచనతో మీకు చెప్తున్న ఒక చిన్న విన్నపం అంతే. నేనేదో మీకు లెక్చర్ ఇవ్వాలని, నీతులు చెప్పేయాలని, సమాజాన్ని ఉద్ధరించేయాలని కాదు. నాలాగా ఒక ఆలోచన మీ 10 మందికి వస్తే ఒక 10 మొక్కలు నాటితే చాలు. అది 10 మందికి మీకు ఉపయోగపడుతుంది. అదేం చెడిపోయేది కాదు, మీకేం నష్టం చేకూర్చేసి కాదు. దయచేసి ఈ ఒక్క విన్నపాన్ని, నా విన్నపాన్ని మీరు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ సలహా చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ.